చక్కగా వచ్చి దానికి అనుగుణంగా నడుస్తున్నా. మంచిదే కదా అది. దాంట్లో నేను విభేదించినప్పుడు కూడా ఆ తర్వాత నేను కూడా మనసు మార్చుకున్నాను, కరెక్టే కదా వాళ్ళు చేస్తుంది ఇప్పుడు అన్నది. ఇదివరకు అప్పుడు ఎందుకు పెట్టామంటే మనం అందరం లైవ్లు ఇస్తున్నాం, ఏది స్వామివారి కళ్యాణాలు ఊరేగింపులు ఇవన్నీ అందరం ఇస్తుండగా మళ్ళీ ఇంకొక ఛానల్ వాళ్ళు పెట్టి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం అనుకున్నా. దానికి ఉద్యోగాలు అవన్నీ జీతాలు ఇవ్వడం ఎందుకు అనుకున్నా నేను. కానీ తర్వాత చూస్తే అన్ని ఛానళ్ళు కంటిన్యూ ఇవ్వట్లేదు ఇప్పుడు. ఆ ఆస్పెక్ట్ లో వాళ్ళు కరెక్ట్ అయ్యారు. ఎస్విబి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకోకుండా కేబుల్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. మనందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు ఛానల్స్, వాళ్ళ దగ్గర తీసుకోరు, వాళ్ళు భక్తితోనే చేస్తున్నారు. ఇట్లా రకరకాల ఉన్నాయి ఆప్షన్స్ అందులో. అని ఒకటి సార్, ఇప్పుడు తిరుమలలో అక్రమాలు జరగట్లేదు అని అయితే ఎవరు సర్టిఫై చేయలేరు. ఇప్పుడు పరకామణ వ్యవహారం చూసుకుని ఇప్పుడు తులాభారం మీద కూడా ఒక ఆరోపణ వచ్చింది. తులాభారం పేరుతో అక్కడ జరిగేదాన్ని కూడా పక్కదోవ పట్టిస్తున్నారు, అందులో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని. వీటిని ఎలాగా కట్టడి చేయడం అంటే ఎవరి హయాంలో అయినా జరుగుతాయా, ఇలాగ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడానికో రాజకీయంగా వాడుకోవడానికో బయటికి తీసి ఇప్పుడు ఇలా ప్రచారం చేస్తారా? ఇక్కడ ఇప్పుడు ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, చైర్మన్ గారికి సంబంధం లేదు. ఇప్పుడు తొక్కిసలాట జరిగింది, చైర్మన్ గారికి సంబంధం లేదు, లోపల డిఎస్పీ గారు, లోకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు. అదే జగన్ టైంలో జరిగిందండి, జగన్ దుర్మార్గం చేశాడు ఇదంతా. ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక ఉన్మాదం. ఇది సైకలాజికల్ గా ఒక ఉన్మాదాన్ని సృష్టిస్తున్నారు వీళ్ళు తెలివిగా. బేసిక్ గా ఇక్కడ పాయింట్ ఏంటంటే తప్పు చేస్తే